గోదావరి జిల్లాలో బాపనోళ్ళ కంట్రోల్ ఉన్నది. అది బయట వచ్చి ఎట్లా లడ్డూల కలుపుతారా? కేవలం వీడే గుళ్ళు కొడతాడు, క్రిస్టియన్ గుళ్ళు కొట్టినట్టు. పొద్దుగాలు వేస్తే ఇక ప్రజా సమస్యలు ఉండొద్దుగా. ఈ వాళ్ళకి ఎప్పుడో చెప్పిండు వాడు, సెంటిమెంట్ తోటి ఓట్లు పడతాయి అని చెప్పిండు వాడు. సో కాబట్టి ఒకడు కాలు ఇరిగినట్టు, ఒకటి చెయ్యి ఇరిగినట్టు, లేకపోతే ఒకడు కులం పేరు మీద, ఒక మతం పేరు మీద ప్రజల దృష్టిని ప్రజా సమస్యల నుంచి, వీడి దోపిడి నుంచి మరల్చడానికి శతవిధాల ప్రయత్నం చేస్తారు. ఎన్నిసార్లు చేస్తారు? ప్రజలు అంత ఎడ్డోళ్ళు లేరు అయ్యా. ప్రతి ఒక్కరి దగ్గర రెండు స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. ఎంత చదువుకోని అమ్మ దగ్గర కూడా ఇలా డిజిటల్ పేమెంట్లు ఉన్నాయి. అందరికీ అన్ని విషయాలు అర్థమవుతున్నాయి, ఊరు గ్రామీణ స్థాయి దాకా. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ చాలా ఛానల్స్ నుంచి వస్తున్నది. కాబట్టి ఒక అప్పటి లెక్క లేదు పరిస్థితి. ఎవరు అంత గుడ్డిగా మోసం చేసేది కేసీఆర్ అనుకున్నాడు. అట్లా 2014 కంటే ముందు ఏ ఎడ్డోళ్ళు నేను ఏం లవంగం వేసుకొని ఇంత తాగి లవంగం వేసుకొని నేను వాళ్ళ ఉంటారు కదా అడ్వైజర్లు, వాళ్ళకి చెప్తుండేనట. అడ్వైజర్లు నాకు చెప్తున్నా, నువ్వు జనాలను తీసుకురా, మీతోనే మేనేజ్ చేస్తా అని చెప్పేటోడట. జనాలను తెచ్చినాక ఈయన మంచిగా తాగకపోతే మాట్లాడలేడు. తాగి లవంగం వేసుకొని ఏదో ఒకటి అవ్వ బువ్వ ఏది గొర్రె పిల్లని తెస్తా, మళ్ళీ కాళ్ళు పోస్తా, ఏదో ఒకటి ఇట్లా మాట్లాడేటోడు. మొన్న ఓడిపోయినాక అబ్బో ఒక అప్పటి లెక్క లేరు జనాలు, మస్తు హుషారైనరు అంటున్నాడు. కారా నువ్వు కాంగ్రెస్ వాడు అదేంది భూమి గుంజుకుంటే భూమి ఇవ్వాలి, వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళ మెడికల్ ఖర్చులు పెట్టాలని సోనియా గాంధీ గారు భూసేకరణ చట్టం తెస్తే దాన్ని తూట్లు పడిచి 30 లక్షలు 50 లక్షలు ఎకరం అంటే నువ్వు 10 లక్షలు 6 లక్షలు ఇచ్చేసి చేతులు దొరుకుతుంటే తిట్టరా? మరి ప్రజలు గమనిస్తలేరా? ఎంత చదువుకోని అమ్మకు కూడా తెలియదా? కాబట్టి దేనికైనా అర్థం ఉండాలి కదా, ఎథిక్స్ ఉండాలి కదా. కాబట్టి ఇక్కడ దుర్మార్గులు పొద్దుగా లేస్తే ఇవాళ కేంద్రంలో వీడి సపోర్ట్ తీసేస్తే కేంద్రంలో బీజేపీ పడిపోతుంది. ఇలా భార్యనే చూసుకోలేడు, దేశాన్ని ఏం చూసుకుంటాడు అన్నాడు. ఇలా వానంత గొప్ప నాయకుడు లేడంటే నిన్న ఎవరు నమ్ముతారా అయ్యా? చంద్రబాబు నాయుడు కదా. పవన్ కళ్యాణ్ కాదు, ఐఎమ్ అన్అపాలజెటిక్ సనాతని అంటాడు. మళ్ళీ నేనేమో ఐఎమ్ ద క్రిస్టియన్ అంటాడు, ఐఎమ్ ద చెగువీరా అంటాడు. వానికి ఒక సిద్ధాంతం ఉంది, ఒక విషయ పరిజ్ఞానం ఉంది. ఇలా మళ్ళీ వాళ్ళు వచ్చేసి ప్రజల నుంచి వ్యతిరేకత రాగానే మళ్ళీ ఆయన పోయి కోవా బండ్ తిని నారా లోకేష్ మేము మద్దతుగా ఉంటాము అంటే ఎవరు నమ్ముతాడు మిమ్మల్ని? మిమ్మల్ని నమ్మాలంటే ఫస్ట్ కేంద్రంలో మీరు బీజేపీకి సపోర్ట్ తీసేయండి, ఇక్కడ రాష్ట్రంలో బీజేపీతో కూటమి ఎత్తేయండి. అప్పుడు మీ మాటలకు కొంత ప్రజలు క్రెడిబిలిటీ ఉంటుంది. మీరు పొద్దుగాలేస్తే ఆ విద్వేష పురుగులకి, పొద్దుగాలేస్తే ఆ ఫేక్ ముండ కొడుకులకి, వాడు తెచ్చిన చట్టాలకి అన్నిటికీ మద్దతు ఇచ్చి వాడి లోపల ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండి ఇవాళ వచ్చేసి నీతులు చెప్తే ఎవరు నమ్ముతాడు మిమ్మల్ని? మీరు మోసం చేసి గెలుస్తున్నారు తప్ప ప్రజలు ఏమంటారు స్వతంత్రంగా అది ఎట్లాంటి మోసం జరగకుండా ఎన్నికలు జరిగితే బీజేపీ కానీ టీడీపీ కానీ ఇవన్నీ మూతపడతాయి. కానీ ఆ రోజు దూరంలో లేదు. ఇప్పుడు ఇట్లాంటి వాటి మీద అక్కడ మహమ్మద్ దీపక్ కానీ ఇక్కడ వలీ శర్మ కానీ వాళ్ళకి ప్రజలు ఎక్కువ మంది మద్దతు ఇస్తుంది హిందువులే, జెన్జీ అంటే ఇప్పటి తరం. సో వాళ్ళు తప్పు రైట్ అంటారు. కాబట్టి వాళ్ళు చైతన్యం అవుతున్నప్పుడు ఇక దీన్ని ఆపడం అత్యంత ఈ ఇస్లామిక్ కంట్రీస్ లో కూడా రెవల్యూషన్స్ వచ్చినాయి, అర్థమైందా? అక్కడ ఎన్నో ప్రభుత్వాలు కూలిపోయినాయి. అట్లనే మొన్న శ్రీలంకలో వచ్చినాయి, తర్వాత బంగ్లాదేశ్లో వచ్చినాయి, తర్వాత నేపాల్లో వచ్చినాయి. భారతదేశంలో కూడా దూరం లేదు, మీరు రాసి పెట్టుకోండి. దగ్గరలోనే ఉన్నది. జెన్జీ యువకులు ఇప్పటి జనరేషన్ ఈ తరం యువకులు ఇద్దరు తప్పు అంటారు, రైట్ అంటారు. వాళ్ళకి అభివృద్ధి, సంక్షేమం, శాంతి, ఈ సౌభ్రాతృత్వము ఇవే కావాలని కోరుకుంటారు. కానీ ఈ లంగ కథలు పడతా అంటే ప్రపంచం ఎక్కడికో పోతున్నది. అన్ని దేశాలు భారతదేశాన్ని ఇంకా ఒక అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చకుండా 4వ ఎకానమీ అంటావు, కానీ ఎంతమందికి అది పంచుతున్నావు అనేది నువ్వు లెక్క పెట్టినప్పుడు సో నువ్వు అత్యంత పేద దేశాలు అయినటువంటి బంగ్లాదేశ్, పాకిస్తాను, నేపాల్ తోటి పోల్చడం అనేది దౌర్భాగ్యం, అర్థమైందా? సో కాబట్టి ఈ యువకులు ఇప్పటి జెన్జీ త్వరలోనే ఈ దొంగ ముండ కొడుకులను బీజేపీకే గుడ్డిగా మద్దతు ఇస్తున్నటువంటి మనువాద పార్టీలు, దోపిడీ పార్టీలు అన్నిటినీ బొందబెట్టడానికి దూరం లేదు. ఓకే, సాధి మిత్రులారా మీ కామెంట్స్ చూద్దాం.
బుద్ధి ఉండాలి, సిగ్గు ఉండాలి, శరం ఉండాలి. ఎందుకు వస్తుంది రా అయ్యా మతం? నాకు అస్సలు అర్థం కాదు. ఏం తిండి పెడుతుందా? ఆ మతంలో పేరు చెప్పిన వాడికి మనమే తిండి పెట్టాలి, కానీ వాడికి ఒకే ఏదో అడవి మనుషులు ఉన్నప్పుడు వాళ్ళకి ఒక ట్రైబ్స్ నుంచి, అడవి మనుషుల నుంచి ఒక ఇంకా సివిలైజ్డ్ బతుకుదాము, ఇంకో కొన్ని విలువలతో బతుకుదామని ఒక్కొక్క ఆయనకి ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పిండ్రు. ఆ చెప్పింది నచ్చిన వాళ్ళందరూ అది మతం పాటించారు. గంతకు మించి ఎవడు ఎడ కూర్చొని లేడు. కావాలంటే మీరు స్పేస్ క్రాఫ్ట్ పంపండి, మీరు శాటిలైట్ పంపండి, మీరు ఏమన్నా పంపండి, ఏ గ్రహం మీద ఏ జీవి లేదు. మనం డేటాతోటే మాట్లాడదాం. భూమి మీద 75% నీళ్ళే ఉన్నాయి. ఆ ఉన్న 25% భూమిలో ఎక్కడికైనా ఏదైనా పంపిద్దాం, ఏ మిషన్ అన్నా ఏదైనా పంపిద్దాం, ఏ తొర్రల అర్రల కూడా ఎవడు ఏమన్నా చూడవచ్చు. ఎవడు ఎడ కూర్చున్నాడో చూపెట్టుర్రి, మీరు చూపెట్టుర్రి. నేనేం చేయమంటే అది చేస్తా. ఎవడన్నా కనిపిస్తే ఎవడు ఎడ లేడరా అయ్యా. ఎవరు? ఎర్ర కృష్ణ కుమార్. నిజం మాట్లాడితే ఈ బత్తాయి గాళ్ళకి నచ్చదు అన్నా, మీరు చాలా బాగా చెప్తారు. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. నిజంలోనే బతుకుదాం. ఓకే, నిజం చెప్తేనే సంతృప్తి అవుతుంది. అది ప్రకృతి ధర్మం. ఓకే, ప్రకృతి ధర్మాలను పాటించినంత వరకు నువ్వు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటావు. సింపుల్. ఓకే, సంతోషమే సగం బలము, సంతోషమే నీకు ఆరోగ్యాన్ని, నీ శరీరంని రోగాలు తక్కువగా, నీ ఇమ్యూనిటీ ఎక్కువగా, అన్ని విధాలు మంచిగా ఉండేటట్టు చేస్తుంది. కాబట్టి నిజమే మాట్లాడదాం. ఓకే, ఎవరికి నచ్చాలని మాట్లాడద్దు బ్రదర్. మనకు కరెక్ట్ అనిపించింది, మన అందరికి బ్రెయిన్ ఉంది కదా, మన బ్రెయిన్ వాడాలి. కరెక్ట్ ఏదనిపిస్తే అదే పాటించాలి. ఎవడు చెప్పింది, నేను చెప్పింది కూడా గుడ్డిగా నమ్మకండి. నేను చెప్పింది కరెక్టా తప్ప మీరు సొంతంగా కూర్చుండి ఆలోచించి మీరు కరెక్ట్ అనిపిస్తేనే మీరు నమ్మండి, లేకపోతే మీరు సొంతంగా ఆలోచించండి. ఓకే, సింపుల్. రాజేష్ మామిడిపల్లి. చంద్రబాబు నాయుడు చూడండి బ్రదర్, ఆంధ్రాలో బిల్ గేట్స్ ని అస్సలు ఎవరూ పిలవట్లేదు. చిన్న పిల్లల దగ్గరికి వస్తేనే పిల్లల్ని దూరం తీసుకెళ్లే పరిస్థితి అయింది. ప్రపంచమంతా బహిష్కరించింది. ఖాళీగా ఉన్నాడు చంద్రబాబు, పిలుచుకున్నాడు చూడండి. అసలు అంతర్జాతీయ మీడియా ఏమంటుంది దీని గురించి వీళ్ళకి తెలియదా? అన్ని తెలిసిన మూర్ఖుడు చంద్రబాబు నాయుడికి. అన్ని తెలిసిన మూర్ఖుడు. ఎందుకు మూర్ఖుడు అంటే ఆయనకు స్వార్థ ప్రయోజనాలే ముఖ్యం. జాతి ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు ముఖ్యం కాదు. ఒక పెట్టుబడి కమ్మ వాళ్ళ యొక్క పెట్టుబడిదారులైన కమ్మ వాళ్ళ కోసం మాత్రమే అతను ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. ఏ నిర్ణయం చేసినా ఆ కమ్మ పెట్టుబడిదారులకు మాత్రమే లాభం చేకూరే విధంగా ఉంటాయి. అంతే తప్ప 99% ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చంద్రబాబు నాయుడు చేసేది ఏమీ ఉండదు. మీరు చూడండి. ఆ పోలవరం ఈ 5 ఏళ్లలో కంప్లీట్ అవుతుందా లేదా? ఇప్పుడు ఈయన మద్దతు తీసేస్తే ఆడ కేంద్రంలో ప్రభుత్వం కూలిపోతుంది అన్నప్పుడు ఎన్ని నిధులైనా తీసుకురావచ్చు, ఆంధ్రప్రదేశ్కి ఎన్ని ప్రాజెక్టులైనా తీసుకురావచ్చు. మరి ఎందుకు తీసుకొస్తలేడో మీరు చెప్పండి. ఇక బిల్ గేట్స్ అనేటైనా ఇక సోకాల్డ్ బడా వ్యక్తులు అనేటోళ్ళందరికీ డార్క్ చరిత్ర ఉంది అనేది అందరికి తెలుసు. ప్రజలకు చాలా వరకు అవగాహన ఉంది. కానీ ఈ ఎప్స్టీన్ ఫైల్స్ ద్వారా అది నిరూపించబడ్డది. కానీ ఇక ప్రపంచ స్థాయిలో ఇక వాళ్ళు కొట్లాడుతున్నారు. ఏమవుతుందో కాలం నిర్ణయిస్తుంది ఇది. కానీ ఇప్పుడు ఆయనను పిలుచుకొని వచ్చి ఇక్కడ పీకేది ఏం లేదు. ఇక అదే మూర్ఖత్వం అంతే. చంద్రబాబు నాయుడు ఈజ్ ద ఏమంటారు, ఏదో చేసినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందట వాళ్ళని ఏమార్చే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అంతకుమించి ఏం లేదు. ఉల్లు చేస్తున్నాడు అన్నట్టు. జంగం సుందర్ రాజ్, గోల్డెన్ వర్డ్ సార్. థ్యాంక్ యూ. మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, సీఎం ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్. ఏదైనా బ్రదర్, కాంగ్రెస్ ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కండా కప్పుకున్నాడు. సీఎం ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ అంటే మరి ఇప్పుడు వాళ్ళ మామ పిల్లనిచ్చిన, ఇప్పుడు ఆయన ఎవరు, జైపాల్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు వీళ్ళ వైఫ్ పేరు మర్చిపోతే. సో వాళ్ళ వైఫ్ వాళ్ళ డాడీకి చిన్న అన్న పెద్ద నాన్న జైపాల్ రెడ్డి గారు. మరి కాంగ్రెస్ లో సీనియర్ లీడరు, మంత్రిగా పనిచేసిండు. సో అనేక నిర్ణయాలు చేసిండు. సో ఇక మరి ఆయన ఒక పొలిటికల్ కెరియర్. ఆయన ఒక పెయింటరు ప్లస్ గోడలకు పోస్టర్లు అంటించేవాడు. రాజకీయ నాయకుల దగ్గర ఆయనకు ప్రింటింగ్ ప్రెస్ ఉండేది బర్కత్పూర్లో రేవంత్ రెడ్డి గారికి. సో ఆయన ఈ రాజకీయ నాయకుల దగ్గర ఏమంటారు, అసిస్టెంట్ లాగా ఉండేవాడు. ఎవరు, మన యొక్క మల్లు రవి గారు, మన ఈయన పేరేంది, మన నాగార్జున సాగర్
మర్చిపోతుంది, హోమ్ మినిస్టర్ జానారెడ్డి గారు, వీళ్ళందరి దగ్గర ఏమంటారు చిన్నారెడ్డి గారు, వీళ్ళందరి దగ్గర ఆయన ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళకి సాయం చేసేవాడు. పోస్టల్ అంటే పోస్టల్ అంటియడం ఇట్లాంటివి చేసేవాడు అన్నట్టు. ఓకే, సో అట్లా ఒక ఆ స్థాయిలో ఉన్నాడు. ఏదో ఒక దారి పట్టుకొని పైకి పోవాలి, ఏదో ఒక దారి పట్టుకొని పోవాలి. వీళ్ళ ద్వారా నేను రాజకీయాలకు సో ఏదో ఒక రకంగా పైకి పోవాలని అట్లా ఏ దొరుకుతుంది పోయిండు అన్నట్టు. ఆర్ఎస్ఎస్ ఏబీవీపీలకు పోయిండు. ఏబీవీపీలకు వెళ్ళి ఆడ ఇంకోటి ఏంటంటే మీరు ఒకటి గమనించాల్సింది, ఈడ బార్డర్లు వీళ్ళదేంది ఇప్పుడు కోస్గి ఇది ఉన్నది కదా కొడంగల్, ఇదంతా ఏంటంటే కర్ణాటక బార్డర్ ఇటు దిక్కు. అటు ఆదిలాబాద్ పోతే అది మహారాష్ట్ర బార్డర్. ఓకే, నిజామాబాద్ ఆదిలాబాద్. సో మీరు చూడండి, బీజేపీ కానీ మత పిచ్చి కానీ ఇదంతా కొంచెం ఎక్కువ ఉన్నది ఎక్కడ ఉంది, ఈ కర్ణాటక బార్డర్లా లేదంటే మహారాష్ట్ర బార్డర్లా. మీరు ఏ ఎన్నికల ఫలితాలను చూడండి, గ్రామ పంచాయతీ కానీ లేకపోతే మున్సిపాలిటీ కానీ అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ మీరు చూడండి, బీజేపీకి 1-2 ఏడు వస్తున్నాయి. గతంలో ఓల్డ్ సిటీలో ఏడు వచ్చేటి కానీ హైదరాబాద్లో అవి కూడా వస్తలేవు. ఇవాళ ఎక్కడ వస్తున్నాయి, ఆదిలాబాదు, నిజామాబాదు, తర్వాత ఈ కర్ణాటక బార్డర్, ఈ మహబూబ్ నగర్, ఇప్పుడు గింతే గీ మూడే. మిగతా చోట్ల రావు. మిగతా చోట్ల ఉత్తర తెలంగాణ కొంచెం బీఆర్ఎస్ వస్తుంది, దక్షిణ తెలంగాణ కాంగ్రెస్ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈయన వచ్చిన నేపథ్యం, ఈయన బ్యాక్గ్రౌండ్ కూడా ఈ కర్ణాటక బార్డర్ ఉండడం వల్ల ఈ యొక్క ఏమంటారు కొంచెం ఈ మతం ఈ బీజేపీ ఇది కూడా ఒకటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది అక్కడ కొంతవరకు. ఓకే, ఆ మార్వాడు ఎవడోడు అది డిఫరెంట్ స్టోరీ. సో ఆ క్రమంలో ఆయన ఏ దారి పడితే ఆ దారి పట్టుకొని వచ్చిండు. ఏది ఏమైనా సరే ఆయన ఎట్లా వచ్చినా సరే అది అన్ని రోజులు టీడీపీలో ఉన్నాడు, అన్ని రోజులు కొన్ని రోజులు బీఆర్ఎస్లో ఉన్నాడు, తర్వాత కాంగ్రెస్లకి ఎట్లా వచ్చిండు, ఎవరు వచ్చిర్రు, ఎందుకు వచ్చిర్రు, ఎట్లా వచ్చినా కానీ కాంగ్రెస్ మంచిగానే ఉండే. కానీ కాంగ్రెస్లో ఉన్న నాయకులు ఈ బట్టి అండ్ ఉత్తమ్ అమ్ముడు పోడు బీఆర్ఎస్కి అట్లనే గట్టి వాయిస్ లేకపోవడం వల్ల మనం ఎంత కొట్లాడినా బూడిదలో వచ్చిన పన్నీర్ అయింది. సో రేవంత్ రెడ్డికి ఉన్న వాయిస్ వల్ల అది కాంగ్రెస్కు 5% ఫెచ్ అయిందేమో. సో కానీ ఏది ఏమైనా ఇప్పుడు కాంగ్రెస్ కంటూ కప్పుకున్నావు, కాంగ్రెస్ సీఎంగా ఉన్నావు, కాంగ్రెస్లో పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నావు. కాబట్టి నువ్వు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ సిద్ధాంతాలనే ఇంప్లిమెంట్ చేయాలంతే. నీ సొంత కవితం చెప్తా అంటే ఊరుకోరు కదా. దానికి అధిష్టానం ఉంటుంది, కాంగ్రెస్కు ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఒక పీసీసీ ప్రెసిడెంట్ ఉంటాడు. కాబట్టి ఒకవేళ ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఒక 2%, 5% ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు. కానీ మొత్తం ఈయన చెప్తేనే ఆడ నిర్ణయాలు జరిగే స్థాయిలో రాష్ట్ర స్థాయిలో లేదు, దేశ స్థాయిలో లేదు. అంతెందుకు రేవంత్ రెడ్డి గారు సంగారెడ్డికి కానీ నల్గొండకి కానీ లేకపోతే ఇంకా ఏవైనా ఒక బలమైనటువంటి కాంగ్రెస్ ఉన్న ఈవెన్ మన యొక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ వాళ్ళ నియోజకవర్గాలకి వాళ్ళ అనుమతి లేకుండా సీఎంను బొమ్మని చూద్దాం. వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ నియోజకవర్గంలో ఒక ఆయనకు టికెట్ ఇవ్వమని చూద్దాం. అర్థమైందా?